హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి మదీనాగూడలో ఉన్నానమాట. ఎందుకంటే ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర చాలా అదృష్టమైన ఘటన జరిగిందనమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి పెట్టిన ప్రసాదాలన్నీ అమ్మవారు తాగడం జరుగుతుంది. మనం చూసినట్టు వీడియోలో చాలా వైరల్గా మారడం జరుగుతుంది. ఈ ఘటన అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరగడం జరిగింది. నేరుగా మేము కూడా చూసేందుకు లోపల చూసి జరగడం జరిగింది అనమాట. మీరు కూడా వీడియోలో చూడొచ్చు. అయ్యగారితో కానీ అక్కడ ఉన్న ధర్మకర్త గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న వచ్చే ప్రజల్ని వచ్చే భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అసలు నిజమా కాదా మేము కూడా చూపిస్తారండి ఒకసారి నాతో పాటు. మీరు చూసినట్టయితే భక్తుల మంది చాలా మంది చిన్న టెంపుల్ అయినా కానీ చాలా మంది వచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళ మాటలో కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎలా అనిపిస్తుంది నిజమా కదా అని అడిగి తెలుసుకుందాం ఒకసారి. మనం చూద్దాం ఒకసారి. నమస్తే సార్. నానా 3 రోజుల సంది మా పంతులు గారు అమ్మకు పాలు తాగుతున్నాడంట. మాకు చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అంటే నిజంగా తాగుతుందా అబద్ధం తాగుతుందా చెప్పేమనుకో బాగుండదని చెప్పి మాకు నిన్న చెప్పాడు. నిన్న పొద్దున చెప్తే మా పిల్లలు మా మన్మలు మా కుటుంబం అంతా వచ్చి నిజంగా తాపిన తర్వాత నిజంగానే తాగుతుంది అమ్మ. ఓహో అమ్మ మా ఇంటికి వచ్చి ఇట్లా తాగుతున్నావు కదా నువ్వు అని చెప్పి అప్పుడు గ్రామస్తులకు అందరికీ మేము చెప్పడం అయింది. నాన్న మా పెద్దల కాలం తాతల కాలం సందే ఉన్నది. బండలు ఉండే, ఆ బండల కింద ఉండే అమ్మ. ఇప్పుడు మేము గుడి పెద్ద కట్టి మేము తీసుకొచ్చి డెవలప్ చేసాము నాన్న. మాకు చాలా ఆనందంగా ఉన్నాను. మా మదీనాగూడ గ్రామానికే పేరు వచ్చింది మా అమ్మ గురించి. అంత బాగుంది. అందరినీ చల్లగా చూడాలని కూడా కోరుకుంటున్నాం నాన్న. చాలా మంది వచ్చింది నాన్న. నిన్న అయ్యాలని కదా, నిన్న చాలా మంది నిన్న పొద్దుగాల సంధి రాత్రి దాకా 9 గంటల దాకా వస్తూనే ఉంటే ఇక పంతులు ఊపలేక రేపు రమ్మని చెప్పాను నాన్న. మళ్ళీ పొద్దున మళ్ళీ స్టార్ట్ అయింది. తాగుతుంది అమ్మ. అయితే పాలు తాగుతున్నానా మరి ఏంది మాయ అన్నది మనకేం తెలియదు. అమ్మకి తెలవాలి మరి. ఇక నమస్తే అమ్మ. మీ పేరు? లక్ష్మి. మీది ఇక్కడేనా మదీనాగూడ అన్నమ్మా? ఎప్పుడు తెలిసింది? నిన్న తెలిసింది. నిన్న ఇక్కడే ఉన్నాం. తాపించినాం. తాగింది. నిజమే. ఎలా అనిపిస్తుంది మరి మీకు? తాగింది మంచిగా అనిపించింది. మాకు అలాగని అనిపిస్తుంది. తాగిపించాం సార్. తాగుతుంది, తాగిపిస్తుంది. నిజమండి. నేను రోజు తాగిపిస్తూనే ఉన్నా అమ్మకు. సత్యంతో మాకు బాగుంది. ఎప్పుడు పూజ చేస్తాం మేము. అంత మంచిగా ఉంది. చాలా బాగుంది. ఎట్లా అనుకుంటే అట్లా చేస్తుంది అమ్మ. నిజమే అనుకోరు, అనుకుంటలేరు. కడప దాటినాక వేరే రకం అంటారు. మా చేతులతో మేము తాగుతున్నాం. ఫోన్ చేసుకున్నాం. బాగా అనిపిస్తుంది. తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు రోజు తాగిపిస్తున్నాం. మేము కూడా ఇక్కడే ఉంటాము. మంచి అమ్మవారు. అబద్ధం ఉంటుండే నిజ రూపంగా కనబడుతుందాడ. అంతా మంచిగా ఉంది. నమస్తే అమ్మ. మీ పేరండి? లక్ష్మి, జయలక్ష్మి. ఓకే అమ్మ. ఈ టెంపుల్ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు టెంపుల్? మేము నా పెళ్ళి అయినప్పుడు సంది అప్పుడు పూర్వకాలంలో మా మామలకే ఉన్నది. అప్పటి సంది మేమే చేస్తున్నాం. ఇప్పుడు 16 సంవత్సరాల సంది గుడి చిన్న ఉండే, మేము పెద్దగా కట్టినాము. మేమే సొంతంగా కట్టినాము. ఎవరు ఇయ్యలేదు. ఇక మేము ఇట్లా 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 డెవలప్ చేసుకుంటున్నాం. మేము ఎవరు 1 రూపాయి ఇయ్యరు. మేమే సొంతంగా చేసుకుంటున్నాం. పందులకి అయితే 3 రోజులు ఆయనంట. నిన్న సంది మాకు తెలుసు. ఇక నిజం అంటారో అబద్ధం అంటారో అని మంచిగా చూసి చెప్పుదామని చెప్పలేడంట. ఫస్ట్ మా బాబుకు చెప్పాడు. మా బాబుకు చెప్తే అలా డాడీకి ఫోన్ చేసి చెప్తే మేము అందరం వచ్చినాం. చూసినాం. ఏం చెప్తాము? అమ్మవారు పాలు తాగుతున్నది, మేము దాపుతున్నాము, ఉంటున్నాం. అతను అంకుల్కి వస్తుంది చెప్పారు. రేపు కుండలల్లా పసుపు వేసుకొని యాపకొమ్మలు వేసుకొని నీళ్ళు సాక ఊరంతా పెట్టమన్నారు. నమస్తే గారు. నమస్తే. మీ పేరండి? నా పేరు నవీన్ శర్మ అండి. ఎప్పుడు జరుగుతుంది సార్ ఈ సంఘటన అనేది? ఇది వాళ్ళకి 4వ రోజు అండి. అది మొదటి రోజు మేము యథావిధిగా పెడుతున్నప్పుడే మహానైవేద్యం రోజు పెడుతుంటాం అమ్మవారికి. ఆ పెడుతున్న సందర్భంలో రోజు అమ్మవారికి అన్నం పెట్టి నీళ్ళు తాపిస్తుంటాం యథావిధిగా తాపిస్తుంటే ఒకరోజు ఏమేమి మొన్న ఫస్ట్ రోజు ఏమైంది, అమ్మవారికి నీళ్ళు తాపిస్తుంటే నీళ్ళు మొత్తం తాగేశారనమాట. తాగేశారు. సరేలే తాగేశారు కదా అని మరుసటి రోజు ఏం చేశాను, మళ్ళీ ఉండి కొబ్బరి నీళ్ళు అనేది తాపించాను. తాగేశారు. నిన్న శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేసి పాలు పెట్టాను. పాలు తాగారు. తాగుతున్నారు అని కన్ఫర్మ్ చేసుకొని
టెంపుల్ ఎవరికి చెప్పలేదండి. ఎందుకంటే ఫస్ట్ ఎందుకంటే నేను తెలుసుకోవాలి కదా, తెలియకుండా చెప్తే మళ్ళీ ఇబ్బంది జనాలతోటని. అందుకే గుడి వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. నిన్న అభిషేకం చేసిన తర్వాత పాలు పట్టిన తర్వాత ఇట్లా అని తెలిసి గుడి యజమానులకి చెప్తే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత జనాలకి చెప్పాం. యథావిధిగా జనాలు వచ్చి అమ్మవారికి వాళ్ళ స్వయంగా వాళ్ళే చేతితోటి పాలు పట్టి అమ్మవారికి ఆశీర్వాదం. ఇదే అండి ఫస్ట్ టైం ఇక్కడ. బాగానే అనిపిస్తుంది, అమ్మవారి కృప అనుకోండి. అది నేను అందుకనే చెప్తున్నారు, వాళ్ళు అబద్ధం అనుకుంటున్నారు కాబట్టి స్వయంగా వాళ్ళే వచ్చి వాళ్ళతోనే స్పూన్తో బట్టి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు అందిస్తే వాళ్ళకే అర్థమైపోతుంది మనం నిజం చెప్పామా అబద్ధం చెప్పామా అనేది. నేను దగ్గర 4 years అయిపోయిందండి. ఒకటి మనం ఒకసారి మాకు కోసం తాపి చూపించండి సార్, మరి ఎందుకంటే మన వాళ్ళకి తెలియాలి కాబట్టి నిజమా అబద్ధం అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూసారే కదా పోచమ్మ టెంపుల్ ఎలా జరుగుతుందో. వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకే ఎలా అనిపిస్తుంది, నేను కూడా చూసే లోపల స్వయంగా అమ్మవారికి మన చేతులతోనే పాలు ఎలా పెట్టడం, స్పూన్తో పెడితే అమ్మవారి పాలన అయిపోతున్నాయి అన్నమాట. ఖచ్చితంగా మనం చూడాల్సి ఇక్కడ టెంపుల్ అందరూ విజిట్ చేయండి, ఎందుకంటే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అన్నమాట. అందరూ ఖచ్చితంగా చూడండి. ఈ సండేన 26వ తారీఖున అందరు కలిసి ఊళ్ళో కుండలు ఎత్తుకొని ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ.